హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒకేసారి రైతుల ఖాతాలో 90,000 అయితే జమ కాబోతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను సోమవారం నుంచి అకౌంట్లో జమ చేయడం జరుగుతోంది. ఇవాళ ఏకంగా 15 ఎకరాల వరకు ఉన్న రైతులకు డబ్బును జమ చేసింది. అందువల్ల 15 ఎకరాలు ఉన్న రైతులకు ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 90,000ను అకౌంట్లో జమ చేసింది. ఇందుకోసం 513 కోట్లను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు విడుదల చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 8,284 కోట్లను 67.1 లక్ష మంది రైతుల ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది. ఈ నెల 24తో రైతు భరోసా డబ్బులను అందరూ రైతుల అకౌంట్ లో జమ చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్. ఆ ప్రకారమే ప్రతిరోజు రైతులకు మనీ ఇస్తూ వస్తున్నారు. గత సోమవారం ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించినప్పుడు ముందుగా 1-2 ఎకరాలు ఉన్న రైతులకు డబ్బును జమ చేశారు. ఆ తర్వాత క్రమంగా ఎకరాలను పెంచుతూ వచ్చారు. రోజు రోజుకు పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. 3 ఎకరాల నుంచి 4 ఎకరాలు, 5 ఎకరాలు ఇలా 9 ఎకరాలు ఉన్న రైతుల అకౌంట్ లో శనివారం నాటికి డబ్బు జమ చేశారు. ఆదివారం సెలవు కాబట్టి తిరిగి ఇవాళ ప్రారంభించడం జరిగింది. 15 ఎకరాల వరకు ఉన్న రైతులకు డబ్బు విడుదల చేశారు. ఇప్పటికే ఆ డబ్బు అకౌంట్ లో జమ అయ్యి ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. రైతులు తమ మొబైల్స్ కి వచ్చిన మెసేజ్లను చెక్ చేసుకోవచ్చని తెలిపారు. కొంతమందికి మెసేజ్ గనక రాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏటీఎం ద్వారా చెక్ చేసుకోవచ్చు, లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు మినీ స్టేట్మెంట్ చెక్ చేసినా కూడా డబ్బు క్రెడిట్ అయ్యిందా లేదా అనేది తెలుస్తుంది. జమ అవ్వకపోతే సాయంత్రం వరకు చూసి అప్పటికి జమ అవ్వకపోతే రేపు సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఎందుకు డబ్బు జమ కాలేదో అడగండి. ఈ డబ్బును ఇచ్చేటప్పుడు ప్రభుత్వం బ్యాంకర్లకు ఒక విషయాన్ని అయితే ఇప్పటికి స్పష్టం చేసింది. ఈ డబ్బును రైతులకు ఇచ్చేయాలని చెప్పింది. అంతేగాని పాత బాకీలను భర్తీ చేసుకోవద్దని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని తెలిపింది. రైతులకు ఈ డబ్బు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఏ బ్యాంకులైనా తప్పుగా చేస్తే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది. కాబట్టి రైతులు ధైర్యంగా తమ డబ్బును అడిగి తీసుకొచ్చుకోవాలని తెలిపింది. ఎవరికైనా రైతులకు రైతు భరోసా డబ్బులు రాకపోతే వారు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను కలవాలని, రైతులు తమకు దగ్గరలోని వ్యవసాయ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏఈఓ దగ్గరకు వెళ్తే ఆ అధికారి దగ్గర రైతు భరోసా ఫారం ఉంటుంది. దాన్ని తీసుకుని నింపి అవసరమైన పత్రాలను జత చేసి అదే అధికారికి ఇవ్వాలి. ఆ అధికారి ఆ పత్రాన్ని చెక్ చేసి పై అధికారులకు పంపుతారు. ఆ తర్వాత వారం 10 రోజుల్లో డబ్బు అకౌంట్ లో జమ అయ్యేలా చూస్తారు. అందువల్ల రైతులు నిరాశ చెందవద్దని ప్రభుత్వం చెప్తోంది. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.